ఇలా లెక్కదిట. ఎక్కడ విద్యా వైద్యం ఎట్లా ఉంది మీకు? కరెక్ట్ నాణ్యమైన విద్య మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా? అట్లా మీ ఇల్లు ఎట్లా ఉన్నాయి? ఇళ్ళ గురించి ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మా సమస్యలు వచ్చేటి, మేము ఆదిమ గిరిజన కులాంస్ వాళ్ళం. మాకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సమస్య అంటే మాకు ఫారెస్ట్ శాఖ అధికారులదే ఎక్కువ. ఎందుకు అని అంటే మేము మా ఇండ్ల విషయాలలో కూడా ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పిఎం జన్మన్ ఇండ్లు కావచ్చు, మాకు ఆల్రెడీ శాంక్షన్లు ఉన్నాయి. మ్యాక్సిమం మా ఊర్లో 86 ఇండ్ల నుంచి 90 ఇండ్ల వరకు శాంక్షన్ ఉన్నాయి. ఆ ఇండ్ల విషయాలలో కూడా మీరు ఈ 5th షెడ్యూల్ ఏరియా అని కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా కోర్ ఏరియా, బఫర్ ఏరియా, టైగర్ జోన్ అనే పేరు మీద మీకు ఇల్లు కట్టడానికి వీలు లేదని ఈ మా కొలంగూడెం విలేజే కాకుండా ఉట్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మొన్న ఒక 4 రోజుల కిందట ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ఉమ్మడి జిల్లాలో పర్యటన చేయడం జరిగింది. దాన్ని ఆదేశించి మేము ఏం చేసినామంటే జిల్లా పోలీస్ అధికారులకు మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ మాకు ఇలాంటి ఆపత్తి ఉన్నది సార్, మీరు ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాలా, మా ఆపత్తి ఏదైతే ఉంటుందో అది చెప్తున్నామని చెప్పేసి ఇదే కుమ్రంసూరు పొలం క్రాంతి విగ్రహం దగ్గర మేము ఆపడం జరిగింది. ఆ సందర్భాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం గారు కూడా ఏం చెప్పారంటే మేము ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి డిఎఫ్ గారులతోటి ప్రత్యేకంగా మేము వాళ్ళకు మీటింగ్ ఏర్పాటు చేసి మీకున్నటువంటి మౌలిక వసతులకు రోడ్లే కావచ్చు, ఇంకా బ్రిడ్జులే కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల విషయాలలో కూడా మేము వాళ్ళని మీటింగ్ పెట్టేసి 10-15 రోజులలో క్లియర్ చేస్తాము. ఖచ్చితంగా మీరు అప్పటిదాకా మేము ఎట్లయినా చేస్తామని చెప్పేసి కూడా మాకు చెప్పింది. ఆ రకంగా మాకు చేస్తే చాలా సంతోషమే. ఎందుకంటే ఫారెస్ట్ శాఖ అధికారులతోటి మేము అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మేము అడవిలో వెళ్ళినప్పుడు కూడా మాకు కుల దైవాలు ఉంటాయి, లేకపోతే మాకు ఏదైనా పెళ్లి చేస్తున్నామంటే ఊరోళ్ళందరికి పోయి కూడా తీసుకొచ్చి పందిరేసుడు ఉంటుంది. ఆ రకంగా మాకు అడవితోటి అనుదినం అనుసంధానం ఉంటుంది, ఒకరోజు కాకుండానే ప్రతిరోజు. అలాంటి సందర్భాల్లో కూడా మాకు ఫారెస్ట్ అధికారులతోటి బాగా ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మాకు విద్యాపరంగా కూడా ఇంగ్లీష్ మీడియం చేశారు, ఓకే, దాని ఆదేశానుసారంగా మేము స్వాగతిస్తాం. ఇంగ్లీష్ మీడియం చేసిండ్రంటే మాకు కూడా మంచి విషయమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకే రాదు ఇంగ్లీష్. ఆయన టీచర్గా వచ్చినప్పుడు ఆయనకు తెలుగు మాట్లాడతాడే తప్ప ఆయనకి ఇంగ్లీష్ టీచింగ్ అనేది రాదు. మేము ఆల్రెడీ పిల్లల పేరెంట్స్గా కూడా వెళ్ళి అడగడం జరుగుతుంది, మరి మా పిల్లలకు ఇలాంటి విద్య అందిస్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇంగ్లీష్ మీడియం చేసింది కదా అని కూడా మేము అడిగితే ఆయనకే బరాబర్ ఇంగ్లీష్ రానప్పుడు పిల్లలకి ఏం చెప్పదలుచుకుంటారు. కాబట్టి మాకు విద్యాపరంగా కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నది. మళ్ళీ మనకేమంటే ఆరోగ్య విషయాలలో కూడా మాకు ఆశా వర్కర్ ఉంటారు. మళ్ళీ ఏదేమైనా కూడా ఈ సమయాన్ని మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా సరైన రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడో ఆయన వచ్చేదాకా కనీసం చిన్న కట్లు కూడా ఏమైనా దెబ్బ తాకినా ఏమైనా ఉన్నా కూడా మేడం లేని మేమేం చేయదలుచుకోలేదని కూడా చెప్తారు. మేడం ఏం చేస్తుంది అంటే 11 గంటలకు వచ్చేసి 1:30-2 గంటల కట్ల వెళ్ళిపోతుంది. మిగిలిన 4 గంటలే సర్వీస్ చేసినప్పుడు మిగిలిన స్టాఫ్ ఏం చేస్తారంటే మేడం లేదు కాబట్టి అని చెప్పేసి ఏదో చిన్న మన టాబ్లెట్లు, మందు మాత్రలు ఇచ్చేసి మాకు పంపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కూడా మేము చాలా ఇబ్బంది పడాల్సిన స్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా ఉండకుండా మాకు మెరుగైన వైద్యం కోసం కూడా అనుదినం సర్వీస్ చేయాల్సినటువంటి అధికారులు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మాకు ఏదేమైనా కూడా సహకరించవలసింది కూడా మేము ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా బాధలు కూడా చెప్పదలుచుకుంటున్నాం. ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం అంటే ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు ఉంటాయా? అన్ని రకాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి? మ్యాక్సిమం ఇప్పుడు మాకు దగ్గు, జలుబు, జ్వరం అంతవరకు దగ్గు, జలుబు ఏమన్నా చిన్న మాత్రలు ఇవ్వడానికి మాత్రమే ఇక్కడ మనకు పిఎస్సి దంతెనపల్లి నుంచి సేవలు అందిస్తారు. ఏదైనా అకస్మాత్తుగా ఏమన్నా పిడుసు వచ్చినా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించింది ఉన్నప్పటికీ ఉట్నూరులో తీసుకెళ్తాం. ఉట్నూరులో తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సరైన వైద్యం అందది. వాళ్ళు అప్పటిదప్పుడే రిపేర్ చేస్తారు. డ్రీమ్స్ ఆదిలాబాద్ అక్కడ కూడా సరైన రెస్పాన్సిబిలిటీ మా కులం వాళ్ళకి ఎందుకు ఉండదంటే ప్రత్యేకించి వాళ్లకు మా కులం భాష రాదు. మేము గత రోజుల నుంచి కూడా చెప్తున్నాం, ఎవరైతే ఎంబీఏబిఎస్ ఆదివాసులు ఉంటారో వాళ్ళని ప్రత్యేకంగా అక్కడ పెడితే మా బాధ ఏందో మేము నేరుగా చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు మా గిరిజనులకు ప్రత్యేకంగా తెలుగు భాష రావడమే కష్టం. దాన్ని ప్రత్యేకంగా మాకు ఇలాంటి ఆపత్తు ఉన్నదని చెప్తే ఆయనకేమో మా కులమి రాదు, మాకేమో తెలుగు కూడా పర్ఫెక్ట్ రాదు. అలాంటి సందర్భాలలో రోడ్లు లేక, బ్రిడ్జ్ లేక చాలామంది బాలింతలు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని మాకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి హక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు ఏదో చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఈ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూభాగంలో నివసిస్తున్నాం. ఏ చట్టాన్నైనా
నేరుగా విస్తృతీకరణ చేయడానికి వీలుండదు. కానీ ప్రభుత్వ అధికారులు చూచి చూడనట్టు వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు. మాకున్నటువంటి అధికారాలు సమన్వయం పరుస్తూ గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా మా అనుమతితోటి చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటది. ఇప్పుడు ఫారెస్ట్ శాఖ వాళ్ళతోటైతే మాకు తలనొప్పి అయింది. మాకు కట్టెలకు పోయినా కూడా కేసులు పెట్టుడే ఏదో ఒక రకంగా. మాకు ఈ ఉట్నూరు మండలంలో ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులతోటే బాగా ఇబ్బంది ఉన్నది. దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపుతామని ఇదే వేదికగా మాకు బట్టి విక్రమార్క సార్ కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అతి త్వరలో మాకు ఈ పర్మిషన్ ఇచ్చి మాకు ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే దిశగా, అలాగే మా అభివృద్ధి కోసం రోడ్లు కావచ్చు ఇంకా ఏమున్నా కూడా మాకు చేస్తామనడం కూడా మాకు ధన్యవాదం, చాలా స్వాగతించగలుగుతాం. కానీ ఆ రకంగా జరిగితేనే అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం రైతు బంధు కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, ఇలాంటి కొన్ని ఏమైంది? ఇంట్లో అయితే రాలే, పేర్లు అక్కడక్కడ చెప్పిండ్రు మీ వచ్చినాయి మీ వచ్చినాయి అని. ఆ పేర్లు చెప్పిండ్రు తప్ప మాకైతే ఒక్కటి ఇండ్లు రాలేదు, అయితే ఏం ఇంకా రాలే. వచ్చినాయి అంటారు కానీ ఇక మాకు కేసీఆర్ అయితే ఒక రైతు బంధు తిన్నారు తప్ప ఇండ్లు అయితే ఏం రాలే. ఈడ పేర్లు కూడా చెప్పలే అప్పటి ప్రాసెస్ అయితే హాస్పిటల్ ఉందా ఏమన్నా? ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏమన్నా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాంటి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ లేదు. లేదు. దాంతో ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 2 కిలోమీటర్లు.
అక్కడ అంటే డాక్టర్ టైం ఉంటాడా? టైం టు టైం అంటే ఇక పొద్దున్న 10 నుంచి సాయంత్రం 3 వరకు ఆ తర్వాత ఏమన్నా ఎమర్జెన్సీ ఉండి ఫోన్ చేస్తే ఆశ వర్కర్లకు అందుబాటులో వస్తారంటే